కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాకలో తెరాసకు బిగ్ షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక మున్సిపాలిటీలో 3 సిట్టింగ్ తెరాస కౌన్సిలర్లను బీజేపీలో చేర్చి అధికార పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దుబ్బాకలో 3 అధికార తెరాస కౌన్సిలర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాకలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని, తెరాస దుబ్బాకను కావాలని టార్గెట్ చేయడం తగదని వారన్నారు. కౌన్సిలర్లు మట్టా మల్లారెడ్డి 3వ వార్డు, దివిటి కన్నయ్య 7వ వార్డు, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ 8వ వార్డు నుంచి బీజేపీలో చేరారు. దుబ్బాకనే కాదు, తెలంగాణ సమాజం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తోందని, దుబ్బాక ద్వారా దానికి నాంది పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 3వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డుకి సంబంధించినటువంటి 3 కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి గారు, బాలకిషన్ గారు, కనకయ్య ముదిరాజు గారు ముగ్గురు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఇచ్చేసినటువంటి 3 కౌన్సిలర్లకి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన, సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీలో చేరినటువంటి మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఇంతమంది నాయకుల సమక్షం లోపల చేర్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ పెట్టేటువంటి అన్ని ఆగడాలని, ఇబ్బందులు రాష్ట్ర నాయకత్వం అంతా మీ వెంట నిల్చొని మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మిత్రుడు మల్లారెడ్డి గారు 1 నిమిషం మాట్లాడుతారు. దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి మేము 3 కౌన్సిలర్లను, దివిటి కనకయ్య 7వ వార్డు, దుబ్బాక బాలకృష్ణ 8వ వార్డు, నేను మట్ట మల్లారెడ్డి 3వ వార్డు నుంచి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ రిఫార్మ్ ఇచ్చిన వాళ్ళు ఓడిపోయి ప్రజలు ఆదరించి గెలిపించడం జరిగింది. ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, గవర్నమెంట్ ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళ పిలుపు మేరకు మేము పార్టీలకు పోవడం జరిగింది. అనుకోకుండా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురిచేస్తారు కాబట్టి వాళ్ళ ఆగడాలు నచ్చక ప్రగానే వెంట ఉండడానికి, ఆయన వెంట నడవడానికి మేము ముందుకొచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది.